భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియంలో రాములోరి కళ్యాణం జరగనుంది. ప్రభుత్వం తరఫున సీఎం మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. స్వామి కళ్యాణం వీక్షించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం తొలుత రామాలయంలో మూల విరాట్లకు అర్చకులు కళ్యాణ తంతు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత భద్రాచలం మాడ వీధుల్లో ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉంటుంది. ఆలయం నుంచి మిథిలా స్టేడియం వరకు ఊరేగింపు సాగనుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ లైవ్ లో అందిస్తారు. రజనీకాంత్, భద్రాచలంలో తిరుకల్యాణ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా మూల విరాట్లలో సంప్రోక్షణ కార్యక్రమం చేసిన తర్వాత భద్రాచలం దేవస్థానాల ప్రధాన ఆలయంలో భక్తులు ఇప్పటికే దాదాపు వేలాది మందిగా రేపు జరగబోయే కళ్యాణానికి వీక్షించేందుకు మాత్రం నేరుగా వచ్చి ఇక్కడే సేద తీరుతున్న పరిస్థితి ఉంటుంది. రేపు జరగబోయే ఉదయం 9 గంటల తర్వాత కళ్యాణం జరగబోయే మిథిలా స్టేడియంలో జరగబోయే కళ్యాణానికి సంబంధించి 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. 24 సెక్టార్లలో కూడా సుమారు 50,000 మంది భక్తులు నేరుగా కూర్చొని వీక్షించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు దేవాదాయ శాఖతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా 1800 మంది పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క గోదావరిలో స్నానానికి వెళ్లే సందర్భంలో అక్కడ ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి అక్కడ గోదావరిలో లోతైన ప్రాంతంలోకి వెళ్ళకోకుండా గజయితగాలతో పాటు మరబోట్లను కూడా స్పీడ్ బోట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓవరాల్గా రేపు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సీతారాములకి ఎదుర్కోళ్ళ ఉత్సవం జరిగింది. ఎదుర్కోళ్ళ ఉత్సవం కూడా కన్నుల విండుగా శోభాయమానంగా జరిగిందని చెప్పవచ్చు. 6 గంటల ప్రాంతంలో సీతారామచంద్ర స్వామి సీతమ్మ వారిని రాముల వారిని కూడా గరుడ వాహనంలో ఆలయం నుంచి ప్రధాన ఆలయం నుంచి తీసుకొచ్చి తిరువీధిలో ఊరేగింపుగా తీసుకొచ్చి కోలాట బృందాలతో మధ్యన నయనాందకరమైన నృత్యాల మధ్య తీసుకొచ్చి ఉత్తర ద్వారం వద్ద వేయించేశారు. ఉత్తర ద్వారం వద్ద సీతమ్మ తల్లిని ఎదురుగా మిథిలా స్టేడియంకి ఎదురుగా ఉన్న ప్రాంతంలో మరొక స్టేజీ ఏర్పాటు చేసి అక్కడ రాముల వారిని వేయించేస్తున్నారు. ఇటు రాముల వారితో పాటు సీతమ్మ వారి గుణగణాలతో పాటు వారి వంశ ప్రతిష్టలను కూడా ఇటు రెండు పక్కల అర్చకులు 2 బృందాలకు ఏర్పడి వారి యొక్క గుణగణాలు విశిష్టతలు వంశ ప్రతిష్టను కూడా విడమరుస్తూ సీతమ్మ వారి గొప్పతనాన్ని ఇటు రాముల వారి గొప్పతనాన్ని విడమరుస్తూ ప్రజలకంతా కన్నుల విందుగా వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ నయనాందకర విధంగా సాగిన సుమారు 2.5 గంటల పాటు ఈ ఎదుర్కోళ్ళ ఉత్సవం జరిగింది. ఎదుర్కోళ్ళ ఉత్సవం సంబంధించింది కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ప్రధాన ఘట్టం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ ఎదుర్కోళ్ళ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు దేవాదాయ కమిషనర్తో పాటుగా చిన్నజీర స్వామి కొంతమంది ప్రముఖులు కూడా ఇచ్చేశారు. ప్రముఖులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కొంతమంది దాదాపు వేలాది మందిగా ఎదుర్కోళ్ళ ఉత్సవంలో పాల్గొన్నారు. ఎదుర్కోళ్ళ ఉత్సవం తర్వాత కొద్దిసేపటి క్రితమే సీతారాముల్ని ఏకం చేసి ఇద్దరిని తీసుకెళ్లి ఊరేగింపు ద్వారా మాడవీధుల ద్వారా ఇప్పుడే రామాలయంలోకి తీసుకెళ్లారు. రేపు ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో మూల విరాట్లకు తొలుత కళ్యాణం చేస్తారు. కళ్యాణ అనంతరం మాత్రం అక్కడి నుంచి సీతారామచంద్ర స్వామిని ఊరేగింపుగా రామాలయం నుంచి తీసుకొచ్చి మిథిలా స్టేడియంకి తీసుకొస్తారు. మిథిలా స్టేడియం తీసుకొచ్చిన తర్వాత 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తరంరాలతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అన్నారు. అంతోపాటుగా 5 మంత్రులు ఖమ్మం జిల్లా సంబంధించిన 3 మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మరికొంతమంది వీఐపీలు కూడా రానారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పట్టు వస్త్రాలు దాదాపు 5 సంవత్సరాల చెంది కూడా చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. మనతో పాటు జయరాజ్ గారు వారు అందుబాటులో ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఎలాంటి పట్టు వస్త్రాలు తయారు చేసి శ్రీరాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకానికి కూడా 6 జతల వస్త్రాలు శ్రీరాముడితో పాటు సీతాదేవికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి వీరందరికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వారు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నవారు అని చెప్తున్నారు. చెప్పండి, ఈ 5 సంవత్సరాల నుంచి మీరు ఎంతో నియమనిష్టలతో ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛందంగా వచ్చి భద్రాచలంలోనే తానిషా మండపంలో వించేసి సుమారు 10-15 రోజుల పాటు ఉండి మీ చేనేత మగ్గంపై నేస్తున్నారు. అసలు మీకు ఎలా ఉంది, ఈ అనుభూతి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ముందుగా మీ మీడియా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి సీతారాముల భద్రాచలంలో మాకు ఈ అవకాశము నియమనిష్టలతో చేయాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరము ఈ
ఎంతో నిష్ఠతోటి సాంప్రదాయబద్ధంగా స్వతహాగా చేనేత కళాకారులమైనటువంటి మేము మా కుటుంబంతో రాముల వారికి ఎంతో సంబంధం ఉన్నది. గత 100 సంవత్సరాల క్రితమే మా తండ్రి గారి పేరు శ్రీరాములు, మా పెద్దనాన్న పేరు శ్రీరాములు. ఎంతో భక్తిభావం ఉన్నది. ఆ రకంగా గతంలో మా తండ్రి గారు ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణోత్సవానికి గుర్రపు బండిలో వచ్చి తిలకించేవారు. ఆ విషయాలను మేము ఎంతో చక్కగా చెప్పిన తర్వాత ఆ భక్తిభావం పెరిగింది. అట్లాగే మనము స్వతహాగా గతంలో మేము వస్త్రాలను కళ్యాణోత్సవం సందర్భంగా బయట షాప్లో నుంచి తెచ్చిచ్చే వాళ్ళము. అది కాకుండా మాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంట్లో జరిగే పండుగల సందర్భంలో ఏ రకంగా అయితే దైవానికి మేము నిత్యంగా శుచిరతతో పూజలు చేసి సమర్పిస్తామో, ఈ సంవత్సరానికి వచ్చే బ్రహ్మోత్సవాలు, తిరుకళ్యాణోత్సవానికి మరియు పట్టాభిషేకానికి ప్రత్యేకంగా దేవాలయ ప్రాంగణంలో నియమనిష్టలతో తయారు చేసి స్వామివారికి కళ్యాణోత్సవంలో మరియు పట్టాభిషేకంలో ప్రత్యేకంగా తయారు చేసి సమర్పించడం ఇప్పుడే జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు చిల్వేరు మధు, అప్పారావు గారు పాల్గొన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే, మనతో పాటు కొంతమంది సేవకులు ఉన్నారు. భద్రాచలం రామాలయంలో కళ్యాణ మహోత్సవానికి ప్రతి సంవత్సరం మీరు వస్తూ ఉంటారు, ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? జై శ్రీరామ్ అండి. మాది చివలపాడు కారెపల్లి మండలం అండి. మేము ఇంత మునుపు తిరుపతిలో చేసాం, శ్రీశైలంలో సేవ చేసామండి. ఇక్కడికి రావటం మా అదృష్టంగా మేము భావిస్తున్నామండి. అంతా ఇక్కడ సదుపాయాలు బాగున్నాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు మండలం బాజమల్లాయగూడెం మాది. శ్రీవారి సేవకి వెళ్తాం, మేమంతా ఒకటే టీము. ప్రతి సంవత్సరం శ్రీవారి సేవకి వెళ్తాం. ఈ సంవత్సరం రాముల వారి సేవకు వచ్చాం. ఎంతమంది వచ్చారమ్మా మీ ఊరు నుంచి? 10 మంది వచ్చాము. మాది బాజమల్లాయగూడెం, సింగరేణి మండలం. నా పేరు రమాదేవి. మేము 10 మంది టీము. తిరుపతికి ప్రతి సంవత్సరం పోతాం. సింహాచలం పోయినాం, అరుణాచలం పోయినాం, ఇక్కడికి వచ్చినాం. సరే, మొత్తంగా చూడవచ్చు. రేపు జరగబోయే ఉదయం 9 గంటల తర్వాత మిథిలా స్టేడియానికి ఊరేగింపుగా ఉత్సవమూర్తులను తీసుకొస్తారు. ఉత్సవమూర్తులను తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబరాలు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా వచ్చి వాటికి ముత్యాల తరంబరాలకు సంబంధించిన అనంతరం అక్కడ కళ్యాణం అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు. దాదాపు సంబంధించి ఈ కళ్యాణం జగదేవరాముడు, జానకిరాముడు, శోభితరాముడు, కళ్యాణరాముడు, వైకుంఠరాముడుగా పేరుగాంచిన సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా చాలామంది భక్తులు, లక్షలాది మంది భక్తులు కూడా నేరుగా వీక్షించేందుకు మాత్రం అన్ని రకాల దేవాదాయ శాఖతో పాటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని భక్తులు కూడా శుభసూచకంగా ఉన్నాయంటూ భక్తులు కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీదేవి. రైట్ రజనీ, థ్యాంక్ యూ.